మానవుడుగా జన్మించక ముందు జరిగిన విషయాల గురించి మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-3 వచనాలు మనం చూసినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది అని రాయబడింది. సో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకం సృష్టించక ముందే ఆయన దేవుడై ఉండి ఈ లోకాన్ని ఆయన సృష్టించిన వాడుగా ఉన్నాడు. తర్వాత మనము చూసినట్లయితే మనము 14th వర్స్కి 14వ వచనానికి మనం చూస్తే, అండ్ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెలత్ అమాంగ్ us అంటుంది. అంటే వాక్యము శరీరం ధరించి మన మధ్యలో నివసించిన వాడుగా ఉన్నాడు అని రాయబడింది. అయితే యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటని చూస్తే 18వ అధ్యాయంలో ఏముంటుంది, హీ వాజ్ ఇన్ ద బోజమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ హీ డిక్లేర్డ్ ద ఫాదర్. ఆయన తండ్రిని మనకి చూపించేవాడుగా ఉన్నాడు. మన పాపాలను క్షమించి మనల్ని తన బిడ్డలుగా చేసేవాడుగా ఉన్నాడు. మనల్ని తన స్వరూపంలోనికి తీసుకొచ్చి తనతో పాటు యుగయుగములు తన యొక్క రాజ్యంలో ఉండేవాడుగా ఉండడానికి ఆయన ఆ విధంగా చేసిన వాడుగా ఉన్నాడు. అయితే 1వ అధ్యాయంలో మనం కిందికి వచ్చినట్లయితే అనేకులు మనం చూస్తాం. యేసు ప్రభుకి శిష్యులు కాక ముందుకు ఆంద్రేయ మరి ఫిలిప్, రైట్, జాన్, పీటర్, నతానియల్, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు గురించి ఏమని సాక్ష్యం ఇచ్చారంటే, యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చినాడు. సో ఆ విధంగా మనం ఫస్ట్ చాప్టర్లో మనం చూస్తాం. 2వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే అక్కడ అనేక సూచన క్రియలు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో చేసిన వాడుగా ఉన్నాడు అని చూస్తాం. నీళ్ళని ద్రాక్షారసంగా మార్చినాడు, కళ్ళు లేని వారికి కళ్ళు దయచేసినాడు, కుష్ఠరోగుల్ని బాగు చేసినాడు, చనిపోయిన వారిని లేవనెత్తినాడు, ఇంకా 5 రొట్టెల్ని 5,000 మందికి పంచిపెట్టినాడు. ఈ విధంగా ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేసిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఏమన్నాడంటే, నేను దేవుడును, నేను పైనుంచి వచ్చిన వాడను, నేను తండ్రి సమానంగా ఉన్నాము అని అనేక విషయాలు చెప్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన చేసిన క్రియలు, ఆయన చెప్పే మాటలకి సాక్ష్యం ఇచ్చేవిగా ఉన్నాయి. ఆయన దేవుని కుమారుడు అని చూస్తూ ఉన్నాం. అయితే అనేకులు ఏం చేస్తారు, ఆయనని నమ్మలేదు, ఆయనని తిరస్కరించిన వారుగా ఉన్నారు. అందుకే 13వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే 16, 17, 17 అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 16వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే అక్కడ ఆయన ఆ యొక్క పబ్లిక్ మినిస్ట్రీ అంటే జనంలో ఆయన చేసే పరిచర్ని వదిలిపెట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే శిష్యుల మధ్య ఆయన పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. రైట్, 13 నుంచి 16 వరకు మనం 17 చూసినట్లయితే అక్కడ యొక్క సిలువ వేయబడిన ముందు రాత్రి ఏం జరిగిందో ఆ అధ్యాయాలలో కూడా మనము చూసేవారంగా ఉన్నాం కదా. 13 నుంచి 16 వరకు మనం చూసినట్లయితే వాళ్ళు ఆ యొక్క మేడగది నుంచి మేడగదిలో ఉన్నారు. ఆ యొక్క పస్కాని వాళ్ళు ఆచరిస్తూ వచ్చినారు. తర్వాత యేసు ప్రభు వాళ్ళ శిష్యులకి, నేను మరలా పరలోక రాజ్యానికి వెళ్తున్నాను, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, నేను మరలా తిరిగి వస్తాను, మరలా తిరిగి వచ్చి నేను మిమ్మల్ని అందరినీ కూడా నాతో పాటు పరలోక రాజ్యం తీసుకెళ్తానని ఆయన చెప్పిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆదరణకర్తని, హోలీ స్పిరిట్ గాడ్ని మీకు ఇస్తానని చెప్పిన వాడుగా ఉన్నాడు. అయితే తర్వాత ఆ యొక్క మేడగది వాళ్ళు వదిలేసి వాళ్ళు ప్రయాణం అవుతూ గెత్సెమనే తోటకి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆయన విజ్ఞాపన ప్రార్థన 17వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం, ఆయన విజ్ఞాపన ప్రార్థన తండ్రికి ఆయన చేసేవాడుగా ఉన్నాడు. ఈ యొక్క శిష్యులు ఎవరైతే దేవుడు తండ్రి అని దేవుడు యేసు ప్రభుకి ఇచ్చినారో వారందరూ కూడా వారు ఆయనలో ఐక్యంగా బలంగా ఉండాలని, వారు ఈ లోకంలో చేసిపెట్టుకోకుండా ఉండాలని వారి గురించి ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. అయితే 18th చాప్టర్ 18వ అధ్యాయం నుంచి 21 వరకు మనం చూసినట్లయితే ఆయనని సిలువ వేయడం కదా, ఆయనని జడ్జి చేయడము, తర్వాత ఆయనని సిలువ వేయడము, సిలువలో మరణించడము, తిరిగి లేవడం, తర్వాత శిష్యులను బయలుపరిచి ఆయన మళ్ళా పరలోక రాజ్యానికి వెళ్ళడం, ఈ విషయాలు మనము ఆ యొక్క యోహాను సువార్తలో మనము చూసుకున్న వారుగా ఉన్నాము. అయితే
యోహాను సువార్తలన్నింటినీ ఒక మాటలో ఒక వచనాల్లో దాన్ని మనము సారాంశించాలంటే ఏ వచనం అది గుర్తుందా ఎవరికన్నా? ఏ వచనం అది? మనం బైబిల్ స్టడీలో మనం చూసాం కదా. యోహాను సువార్త 20:31. రైట్, యోహాను సువార్త 20:31 ఏమంటుందంటే, దీస్ థింగ్స్ ఐ హావ్ రిటన్ దట్ యు మే బిలీవ్ దట్ జీసస్ ఈస్ క్రైస్ట్, బై బిలీవింగ్ యు మైట్ హ్యావ్ by believing that Jesus is the Son of God, you might have eternal life in Him. ఒకసారి చదవండి 20:31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మినట్లు నమ్మి ఆయన నామములో జీవం పొందినట్లు ఇది వ్రాయబడింది. సో ఇవంతా కూడా యోహాను ఎందుకు రాస్తున్నాడంటే, యేసు ప్రభు దేవుడు కదా. ఆయన సూచన క్రియలు, ఆయన మాటలు, రైట్, ఆయన శిలువ వేసిన విధానం, అదంతా కదా పాత నిబంధనలో ఆయన గురించి రాయబడిన విషయాలు, ఏ విధంగా ఆయన మళ్ళా శిలువ నుంచి లేచినాడు, రైట్, మరణం నుంచి లేచినాడు, ఆ విషయాలన్నీ మనం చూసినట్లయితే ఏం చూస్తున్నామంటే ఆయన దేవుని కుమారుడు. ఆయనను మీరు నమ్మినట్లయితే మీకు నిత్య జీవం కలుగుతుందని ఆ విషయాలు ఆయన రాస్తా ఉన్నాడు. సో ఈ బుక్ అంతా మనము ఆ వచనంలో మనం దాన్ని సారాంశంగా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు 15వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే 15వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే అక్కడ మనము యేసు ప్రభువు తానుగా ద్రాక్షవల్లి, రైట్, ద్రాక్షవల్లిని నేను అంటున్నాడు. సో ఇక్కడ చూసిన భాగంలో ద్రాక్షవల్లి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఇంకా ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, అక్కడ తోటమాలి కదా, అక్కడ ఒక తోటమాలిని చూస్తున్నాం. ఆయన ఎవరంటే ఆయన తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడు. అంతేకాకుండా అక్కడ ఏం చూస్తున్నాం, కొన్ని తీగలు ఉండడం కూడా మనము చూస్తున్నాం, రైట్. ఈ మూడు కూడా అక్కడ మనము చూస్తున్నాం. అయితే ఈ యేసు ప్రభు రాస్తూ ఏమంటున్నాడంటే 7 సార్లు మనము ఆ భాగంలో చూసినట్లయితే, నాలో నివసించుడి, నాలో ఉండి, నాలో ఉంటే మీకు లాభం, నాలో ఉంటే మీరు ఫలించేవారుగా ఉంటారు, నాలో ఉంటే మీ తండ్రికి మహిమ, నాలో ఉంటే మీరు శిష్యులుగా ఉంటారు, సో అని చెప్తా వచ్చినాడు అనమాట. అయితే ఆయనలో ఉన్న తీగలు ఎవరు? ఈ తీగలు అంటే ఎవరు, రైట్? ఆయనలో ఉన్నవారికి ఏం జరిగింది, ఆయనలో లేని వారికి ఏం జరిగింది, ఈ విషయాలు మనము చూద్దాం. అయితే యేసు ప్రభువు ఏమంటున్నాడు, నేనే ద్రాక్షావల్లి, నేనే నిజమైన ద్రాక్షావల్లిని, ఐఆమ్ ద ట్రూ వైన్. నేనే అన్న మాటకి ఏమంటున్నాడంటే, ఆయన పాత నిబంధనలో మోషేకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీ పేరు ఏంటి దేవా అని అంటే, దేవుడు ఏమన్నాడంటే నేనే ఉన్నవాడను అనువాడను, ఐ యామ్ దట్ ఐ యామ్ అని చెప్పినవాడుగా ఉన్నాడు. అయితే యేసు ప్రభు కూడా ఏమంటున్నాడు, నేనే. పాత నిబంధనలో ఎవరైతే దేవుడిగా ప్రత్యక్షమైనాడో ఆ దేవుడిని నేనే అని ఆయన చెప్పినవాడుగా ఉన్నాడు. ఏమంటున్నాడు, ఎక్సడస్ చాప్టర్ 3:14లో నేను దేవుడను, నిరంతరము నిలిచి ఉన్న దేవుడను కదా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడను, నేను ఎల్లప్పుడూ ఉన్న దేవుడను, ఆ దేవుడను నేనే అని ఆయన చెప్తా ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు ఆయన పాత నిబంధనలో ఉన్న దేవుడు, ఆయన ఒకటే, నేనే అని చెప్తా ఉన్నాడు. అందుకే అన్నిసార్లు ఏమంటాడు, నేనును తండ్రిని ఒకటే అని చెప్పేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా మనము నూతన నిబంధనలో మనం చూసినట్లయితే, ఎస్పెషలీ యోహాను సువార్తలో మనం చూసినట్లయితే అనేక సార్లు ఆయన ఏమన్నాడు, నేనే వెలుగుని కదా, నేనే మంచి కాపరును కదా, నేనే పునరుద్ధానము జీవమును నేనే, ఐఎమ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్. తను తండ్రికి సమానంగా చేసుకున్నవాడుగా ఉన్నాడు. నిజంగా మనం చూసినట్లయితే, మనము లాస్ట్ వీక్ కూడా చూసాం, మనకు ఒకటే దేవుడు, పాత నిబంధనలో ఉన్న దేవుడు, ఈ కొత్త నిబంధనలో యేసు ప్రభు, రైట్, ఇద్దరు కూడా దేవుడు ఒకడే. అయితే మనుషులు వేరు కదా, పర్సన్ ఇస్ డిఫరెంట్, రైట్, ద ఎసెన్స్ ఈజ్ సేమ్, బట్ వీ హ్యావ్, మనకి ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఆ యొక్క దైవత్వం కింద ఉన్నవారుగా ఉన్నారు. అందుకే మనం దేవుడిని ఏమంటాం, ట్రైయూన్ గాడ్, త్రిత్వమైన దేవుడు అని అంటాం. అందుకే యేసు ప్రభు ఆయన దేవుడను నేనే అన్నప్పుడు, పాత నిబంధనలు ఉన్న దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు ఏకంగా ఉన్నారు. సో అందుకే ఏమంటున్నాడు, నేనే దేవుడను అని ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ తీగలకి మనం వచ్చినట్లయితే, తీగల గురించి మనము అర్థం చేసుకోవాలంటే మనము 13వ అధ్యాయంలోకి మనం వెళ్ళాలి.
13th చాప్టర్కి మనం వెళ్ళాలి. సో అక్కడ ఏం చూస్తున్నాం, ఆ మేడ పైన గదిలో యేసు ప్రభు ఉన్నాడు, తర్వాత 12 మంది శిష్యులు కూడా ఆయనతో పాటు ఉన్నారు. సో అక్కడ మొదటి వచనంలో మనం ఏం చూస్తాం, తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన వాడి గడియ వచ్చిన యేసు పస్కా పండుగ ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించను, వారిని అంతిమ వరకు ప్రేమించను. సో దేవుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, తన శిష్యుల్ని ఆయన ప్రేమించే వాడుగా ఉన్నాడు. అయితే అందులో ఒక శిష్యుడికి ఏమైంది, అతనిలో సాతానుడు ప్రవేశించిన వాడుగా ఉన్నాడు. సో ఈ తీగలు ఎవరంటే ఆయన శిష్యులు. ఈ యొక్క తీగలు అన్నీ కూడా ఆ యొక్క ద్రాక్షవల్లికి కట్టుబడి ఉన్నాయి. సో అయితే ఈ యొక్క ఒక ద్రాక్షవల్లిలో ఒక తీగ ఏంటుంది, ఒక తీగలో ఆ యొక్క సాతానుడు ప్రవేశించిన వాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ 2 రకాల శిష్యులు మనము చూస్తున్నాం. ఒకటేమో 12 మంది శిష్యులు, 11 మంది శిష్యులు, ఇంకొక శిష్యుడు ఎవరు, యూదా ఇస్కరియోతు ఇంకో రకమైన శిష్యులుగా ఉన్నారు. ఈ యొక్క 11 మంది శిష్యులు వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభుకి ఆయన యందు నిలబడిన వారుగా ఉన్నారు, ఆయన యందు నిలిచిన వారుగా ఉన్నారు. అయితే యూదా ఇస్కరియోతు ఏం చేశాడు, ఆయన యందు నిలబడిన వాడుగా ఉన్నాడు, ఆయన యందు నిలిచలేదు. అందుకే ఆయనలో ఫలము లేదు కదా. ఎప్పుడైతే ఆయన గదిలో నుంచి వెళ్ళిపోయినాడో ఏం చేస్తున్నాడు, ఆయన పోయి యూదులతో వెళ్ళి వాళ్ళని అప్పగించి యేసు ప్రభుని అప్పగించినాడు. తర్వాత చూసినప్పుడు ఆయనకి బాగా దుఃఖం వేసినప్పటికీ దానివల్ల ఎటువంటి లాభం లేకపోయింది. చివరికి తానుగా ఆయన ఊరి వేసుకున్న వాడుగా ఉన్నాడు, చనిపోయిన వాడుగా ఉన్నాడు. ఆయన యేసు ప్రభులో నిలవలేదు కాబట్టి ఏమైంది, ఆయన జీవితంలో ఫలం లేదు కాబట్టి ఆయన ఏమైపోయినాడు, ఆయన నాశనానికి గురైన వాడుగా ఉన్నాడు. అయితే ఈ 11 మంది శిష్యులు వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఆయనలో నిలిచిన వారుగా ఉన్నారు. అందుకే యూదా ఇస్కరియోతు గురించి యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 26:24లో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 24 యేసు ప్రభు ఇక మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషుకి శ్రమ, ఆ మనుషుడు పుట్టియుండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆ మనుష్య కుమారుడికి శ్రమ, అతను పుట్టి ఉన్నట్లయితే అతనికి మేలని చెప్తున్నాడు. సో ఎందుకంటే ఇతని జీవితంలో ఎటువంటి ఫలం లేదు, ఇతని జీవితంలో ఎటువంటి దేవుల్లో ఆయన నివసించిన వాడుగా లేడు. అందుకే ఏమైపోయింది, అతని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయినాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. అతన్ని ఎక్కడ ఉన్నాడు కూడా ఆయన నరకంలో వేయబడింది. మనము చదివిన భాగంలో మనం చూసినట్లయితే అక్కడ ఏం చేస్తున్నాడు, ఎవరైతే దేవుడిలో నిల్చుంటారో వారు అధికంగా ఫలించేవారుగా ఉంటారు. దేవుడిలో నిల్చలేని వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళ ఫలం లేనినప్పుడు వాళ్ళని కట్ చేసి అది డ్రై అయిన తర్వాత మనుషులు ఏం చేస్తున్నారో అది తీసుకెళ్ళి కాల్చేవారుగా ఉన్నారు. సో అది ఈ యొక్క యూదా ఇస్కరియోతు యొక్క జీవితం. ఆయన దేవుడిలో నిల్చలేదు కాబట్టి, ఆయన జీవితంలో ఫలితం లేదు కాబట్టి ఆయన ఏమైంది, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు, చనిపోయినాడు. అది దేవునికి దూరమైన వాడుగా ఉన్నాడు. సో అది జూడా బ్రాంచ్ అంటారు, జూడా యొక్క తీగ అంటారు. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించలేదో, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచలేదో, యేసు ప్రభులో వాళ్ళు నిలిచి ఉండలేదో, వారి జీవితంలో ఫలం లేదో, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు జూడా బ్రాంచెస్ అని అంటారు. అయితే వీళ్ళు ఎటువంటి వాళ్ళు, వీళ్ళు చర్చికి వస్తారు, అన్ని విషయాలు చేస్తారు కదా, క్రైస్తవులు అంటారు, కానీ వారి జీవితంలో ఫలం లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ఆయన హత్తుకొని జీవించిన వారు కాదు కాబట్టి వారి జీవితంలో ఫలం లేదు. వీళ్ళు ఎటువంటి వారంటే ఇంకొక వచనం చూద్దాం, మాథ్యూ చాప్టర్ 7:21, మత్తయి సువార్త 7:21లో మనము వారి గురించి చూస్తాం. వాళ్ళు ఏమంటారంటే చూద్దాం, ఎవరైనా పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. ప్రభువా అని ఎన్ని మా అంతన్నప్పటికీ దానివల్ల ప్రయోజనం లేదు. దేవుని యొక్క చిత్తం ఏంటంటే
మనము మారు మనసు పొందాలి, మనం యేసు ప్రభువుని అంగీకరించాలి. చూడండి గలాతీయుల చాప్టర్ 1 గలాతీయులకు రాసిన పత్రిక 1:4 ఏముంటుందంటే, గలాతీయులకు రాసిన పత్రిక 1:4 అక్కడ దేవుని చిత్తం ఏంటో మనం చూద్దాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకుంది. మనము రక్షణ పొందాలని తండ్రి చిత్తమైనది. అందుకే తండ్రి చిత్తం ప్రకారము యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఆయన మరణించిన వాడుగా ఉన్నాడు. అయితే ఎవరైతే ఆయనని అంగీకరించలేదో వాళ్ళకి ఎటువంటి వాళ్ళు ఆయనలో నిలిచి ఉండలేదు. వారు అన్ని పనులు చేస్తున్నప్పటికీ, సంఘానికి వస్తున్నప్పటికీ వారి జీవితంలో రక్షణ కార్యం జరగలేదు కాబట్టి, వారు దేవుడిలో నిలిచి ఉండలేదు కాబట్టి, వారి జీవితంలో ఫలం లేదు కాబట్టి వాళ్ళని ఏం చేస్తున్నాడు, తీసుకెళ్లి వాళ్ళని ఆ యొక్క నరకంలో వేసిన వారుగా ఉన్నాడు కదా. దేవుని చిత్తాన్ని మనం చేసినప్పుడు మనం దేవుని బిడ్డలుగా ఉండేవారంగా ఉంటాం. అయితే ఈ యొక్క ఉపమానంలో, ఈ స్టోరీలో మనం చూసినట్లయితే మనం ఏం చూస్తున్నాం, యేసు ప్రభు ఆయన ద్రాక్షావళి కదా, ఆయన ద్రాక్షావళి. ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు ఆయన తోటమాలిగా ఉన్నాడు కదా. తర్వాత మనము ఈ యొక్క తీగల్ని మనం చూసాం. ఒకటేమో ఆయనలో ఉన్న తీగలు, హత్తుకొని ఉన్న తీగలు, ఇంకోటి ఆయనకి వేరుగా ఉన్న తీగలు. సో ఎప్పుడైతే ఆయనలో లేరో, ఆయనలో నివసించలేదో వారు ఏమైపోయిన వారు, వారి జీవితంలో ఫలం లేని వారుగా ఉన్నారు, వారు ఎండిపోయిన వారుగా ఉన్నారు. వారిని అక్కడి నుంచి అక్కడ ఆ యొక్క ద్రాక్షావళి నుంచి వేరు చేసి వాళ్ళందరినీ కూడా అగ్నిలో కాల్చబడిన వారుగా ఉన్నారు. సో ఇది స్టోరీ రైట్. ఇది ఒక ఉపమానం మనకి దేవుడు మనము నేర్చుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అయితే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఈ యొక్క ద్రాక్షవల్ని, ఈ యొక్క వైన్ రైట్, ఈ యొక్క ఆయన నాటిన వాడుగా ఉన్నాడు. అయితే ఈ యొక్క నూతన నిబంధన ఈ యొక్క సమయానికి ముందు తండ్రి అయిన దేవుడు ఇంకొక ద్రాక్షవల్ని నాటిన వాడుగా ఉన్నాడు. చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు చదువుదాం. మొదటి నుంచి 7 వచనాలు. పాడయ వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడదు. వినుడి, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఏది. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. దాని మధ్యను గురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటని తొలగించాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండను కానీ అవి కారు ద్రాక్షలు కాచారు. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయం తీర్చవాలని నేను వేడుకొంచున్నాను. నేను ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయమని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేంటి? ఆలోచించుకున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పగలను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేశాను. అది చొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసింది. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చపాలను బలిరక్కస చెట్లను బలిసి ఉన్నది. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేది. ఇశ్రాయేలు వంశము సైన్యముల కల్పతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వారు. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, యేసు ప్రభు వారు ఒక తండ్రి అయిన దేవుడు ఒక ద్రాక్ష తోటని ఆయన ఇక్కడ వేసిన వాడుగా ఉన్నాడు. సో ద్రాక్ష తోట ఎవరంటే వీళ్ళు ఇజ్రాయలైట్స్. సో దేవుడు సమస్తాన్ని కూడా వాళ్ళకి చేసినాడు. ఇజ్రాయలైట్స్ని ఆ యొక్క ఐగుప్తుల నుంచి కానాన్ దేశం తెచ్చినట్టు పాలు నీళ్లు, పాలు మిల్క్ అండ్ హనీ, పాలు తేనె ప్రవహించే దేశానికి తెచ్చినాడు. ఎంతో గొప్పగా దీవించినాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు. అయితే ఇన్ని గొప్ప కార్యాలు చేసినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయనని తిరస్కరించిన వారుగా ఉన్నారు, ఆయన యందు విశ్వాసం లేని వారుగా ఉన్నారు, ఆయన యందు భయం లేని వారుగా ఉన్నారు కదా. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ యొక్క ద్రాక్ష తోటని వాళ్ళతో పోల్చిన వారుగా ఉన్నాడు. అయితే నేను అన్నీ చేసినాను నీకు కదా, అన్నీ చేసినాను. ఈ ద్రాక్ష తోటకి అంటుగా మంచిగా నీళ్ళు పోసినాను, ఎరువేసినాను, చుట్టూ కూడా మంచిగా ప్రొటెక్షన్ పెట్టినాను. అన్నీ చేసినప్పటికీ ఏమైంది, ఈ ద్రాక్ష తోట ఏం చేసింది, వైల్డ్
రైట్, వైల్డ్ గ్రేప్స్ ఇచ్చినట్టు, కారు ద్రాక్షని ఇచ్చినట్టు, రైట్. సో ఇన్ని చేసినప్పటికీ ఈ ద్రాక్ష తోట ఏం చేసింది, కారు ద్రాక్ష ఇచ్చింది. కాబట్టి నేను ఈ ద్రాక్ష తోటను ఏం చేస్తాను, దాన్ని నేను అక్కడ ఉన్నటువంటి ఆ ప్రొటెక్షన్ తీసివేస్తాను. అయితే ఎప్పుడైతే ఆ యొక్క ప్రొటెక్షన్ దేవుడు తీసివేసినాడో అదేమైంది, వేరే దేశాల వాళ్ళు వచ్చేసి ఆయనని ఆ యొక్క దేశాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకొని వారిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన వారుగా ఉన్నారు. సో అది ఒక ద్రాక్ష తోట, రైట్. ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన కార్యాన్ని వాళ్ళు తీసుకొచ్చినందుకు వాళ్ళకి అది ఇచ్చిన వారి పట్ల చేసిన కార్యం. అయితే తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఏం చూస్తున్నాము, ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఇంకొక ద్రాక్ష కాయని ఆయన వేసిన వాడుగా ఉన్నాడు కదా. అది ఎవరు, అది యేసుక్రీస్తు ప్రభువే కదా. ఆయన ఏం చేస్తాడు, మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో మనం 15వ మొదటి అధ్యాయంలో ఏం చూస్తున్నాం, ఐఎమ్ ద ట్రూ వైన్ కదా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయదారుడు. సో ఈ వ్యవసాయదారుడు ఏం చేస్తున్నాడు, ఆ యొక్క ద్రాక్షవల్లిని నాటిన వాడుగా ఉన్నాడు, రైట్. ఆయన నాటిన వాడుగా ఉన్నాడు. అందుకే మనం ఏం చూస్తాం, జాన్ చాప్టర్ 3:15లో గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్, ఆయన సొంత కుమారుని మన కొరకు ఇచ్చిన వాడుగా ఉన్నాడు అని చెప్పబడింది. అంతేకాకుండా యోహాను సువార్త 4వ అధ్యాయం ఏమంటుందో, యేసుప్రభువు ఏమంటాడు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకంలోకి వచ్చినాను. నాకు ఆహారం ఏమైంది, నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కదా. ఆ విధంగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని ఒక ద్రాక్షావళితో పోలుస్తూ ఆయన ఏం చేస్తున్నాడు, ఆయనని ఆ విధంగా నాటిన వాడుగా ఉన్నాడు. సో అయితే తండ్రి ఏం చేస్తున్నాడు ఇక్కడ, తండ్రి ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన 2 కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు కదా. ఈజ్ డూయింగ్ 2 థింగ్స్. ఒకటి ఏం చేస్తున్నాడు, ఒక ఆ తీగలు ఏదైతే అంటుపడలేదో, ఆ తీగలు ఏదైతే ఆయన ఎందు నిలిచి ఉండలేదో ఆ తీగలను ఏం చేస్తున్నారు, అది ఏదైతే డ్రై అయిపోయిందో, ఏదైతే ఫలభరితం లేని తీగలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా కత్తిరించేసి ఏం చేస్తున్నాడు, వాటిని తీసుకెళ్ళి ఆయన ఆ యొక్క మంటలో వేసేవాడుగా ఉన్నాడు కదా. అది దేని సూచిస్తుందంటే అది దేవుని యొక్క తీర్పును సూచించేదిగా ఉంది కదా. ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించారో వారి పరిస్థితి ఏమవుతుంది, వారు ఒక దినాన ఆ యొక్క నరకంలోనికి వెళ్ళే వారుగా ఉంటారు. సో లెట్స్ లుక్ ఎట్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుంచి 15 వరకు మనం చూద్దాం. ప్రకటన 20:11 నుంచి 15. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయి వాటికి నిలువ చోట కనపడకపోయి, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడి, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడి, ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందితిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించి, మరణము పాతాళ లోకమున వాటి వెలమనున్న మృతులను అప్పగించింది. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందింది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, దేవుడు తన తీర్పును తీర్చేవాడుగా ఉన్నాడు. ఏదైతే ద్రాక్ష తీగ యేసు ప్రభులో నాటబడి లేనిది, రైట్, అబాయిడ్ అంటే నిలిచి లేనిది ఏదైతే ఉందో, ఏదైతే ద్రాక్ష యొక్క తీగకు ఫలం లేదో ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు, రైట్. అంత దినాన వాళ్ళందరూ కూడా నరకంలోకి వెళ్ళేవారుగా ఉన్నారు. కాబట్టి మనము ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, మనము నిజంగా దేవుడిలో ఉన్నామా, నా పాపాలు క్షమించబడ్డాయా, నేను దేవుని బిడ్డనా అని మనము గ్రహించాలి, మనం చూసుకోవాలి. ఆ విధంగా మనము దేవునిలో లేకపోతే, దేవునికి అంటుకట్టి ఉండకపోతే, దేవునిలో నిలిచలేకపోతే ఒక దినాన అది మన పరిస్థితి ఎదిగా ఉంది. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనము రక్షణ పొందకపోతే మనము రక్షణ పొందాల్సిందిగా మనము దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకొని ఆయన బిడ్డలుగా అవ్వాలి. అప్పుడు మనకి ఆ యొక్క తీర్పు నుంచి మనకి విడుదల కలిగేదిగా ఉంది. అయితే రెండో విషయం, తండ్రైన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఈజ్ ప్రూనింగ్, ఈజ్ కటింగ్ కదా. వర్స్ 2లో 15th యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో ఏం చూస్తున్నాడు ఆయన, ఎవ్రీ బ్రాంచ్ ఇన్ మీ దట్ డస్ నాట్ బేర్ ఫ్రూట్ హీ టేక్స్ అవే, అండ్ ఎవ్రీ బ్రాంచ్, రెండో భాగం,
every branch that does bear fruit, he prunes, right, that it may bear more fruit. నాలో ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి వేయను. సో రెండో విషయం ఏం చేస్తున్నాడో దేవుడు ఆయన ఆ యొక్క ఫలించే ఆ యొక్క తీగల్ని ఆయన ఏం చేస్తున్నాడు, ప్రూన్ చేస్తున్నాడు. ప్రూన్ చేయడం అంటే వాటిని కట్ చేస్తున్నాడు, వాటిని క్లీన్ చేస్తా ఉన్నాడు. నేను నిన్న నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను నిజంగా ఏం చేస్తారు, ఎట్లా చేస్తారో కానీ యూట్యూబ్ వీడియోని చూశాను అన్నమాట. కాలిఫోర్నియాలో వచ్చిన వాళ్ళందరికీ సో దేర్ ఆర్ సో మెనీ వైనరీస్ కదా, అక్కడ చాలా ఈ యొక్క ద్రాక్ష తోటలు ఉంటాయి. చాలా ప్లేసెస్లో మనము ఆ యొక్క ద్రాక్ష తోటలు ఉంటాయి. నాపా వాళ్ళని ఒక వాల్యూ, సో అక్కడ అన్నీ కూడా ఈ ద్రాక్ష తోటలే ఉండేవిగా ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఈ యొక్క సమ్మర్ స్టార్ట్ కాకముందు వింటర్ సీజన్ ఎండ్ అయ్యే టైంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ తీగకి కొంచెం పైన 1 ఇంచ్ 2 ఇంచ్ పైన వారు కట్ చేసేవారుగా ఉన్నారు. అది కట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచి ఆ షూట్ ఒక బ్రాంచ్ వచ్చి అది ఆకులు వచ్చేసి ఇంకా పండు వచ్చేట్టుగా ఉన్నాయి. సో ఆ విధంగా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఇక పండ్లు అవి ఎంతో స్వీట్గాను ఇంకా ఎంతో ఎక్కువ పండ్లు వచ్చేవిగా ఉన్నాయన్నమాట. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విధంగా ఉన్నట్టు తీగలు వాటిని కట్ చేసేవారుగా ఉంటారు. ఆ టైంలో మనం వెళ్ళినట్లయితే ఇది నిజంగా ద్రాక్ష తోటనేనా అని అనిపిస్తుంది. అంతా కూడా ఎండిపోయి ఉంటుంది, ఏమి ఉండదు, ఒక్క ఆకు ఉండదు, అంతా ఎండిపోయిన ఇక బ్రాంచెస్ మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే కోతకాలం వస్తుందో ఆ చెట్టు కూడా మొత్తం కూడా ఆకులతో నింపబడి పళ్ళతో నింపబడి ఎంతో ఎంతో బ్యూటిఫుల్గా ఎంతో సుందరంగా ఆ యొక్క ఉంటుందన్నమాట. అయితే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ విధంగా ఫలాలు ఫలించాలంటే ఎవరైతే దేవునికి అబాయిడ్ అయినారో, ఆయనలో నిలిచి ఉన్నారో వాడిని ఏం చేస్తున్నాడు, ఆయన కత్తిరించే వాడుగా ఉన్నాడు. సో నిజంగా క్రైస్తవుగా ఉన్న వాళ్ళు దేవునికి ఫలాలు ఫలించేవారుగా ఉన్నారు. ఎవరైనా సరే నువ్వు నిజంగా యేసుప్రభుని అంగీకరిస్తే ఈ పాపాలు క్షమించబడితే మీరు దేవునికి ఫలాలు ఫలించేవారుగా ఉన్నారు. సో దట్స్ ఐడెంటిటీ, అది ఒక గుర్తు, అదొక ఎవిడెన్స్ నిజంగా నేను దేవుని కుమార్తెని అని చెప్పడానికి. అయితే మనము ఎంతగా దేవుడు మనలో ఆ కట్ చేసేది, ఆ ప్రూవ్ చేసేది మనము దేవునికి మనము సహకరిస్తామో దాన్ని బట్టి మనము ఫలము చూసేవారంగా ఉంటాం. అందుకే ఇక ఉపమానం, రైట్, ఒక పారబుల్, సాయిల్ అండ్ సీడ్ అండ్ సాయిల్, రైట్, ఒక భూమి, ఇక విత్తనాలు, ఇక ఫార్మర్, ఇక ఉపమానంలో మనం చూసినట్లయితే అక్కడ నాలుగో రకమైన భూమి ఏముంటుంది, అందులో విత్తనాలు చల్లినప్పుడు అక్కడ ఒక భూమి అందులోంచి బహుగా పంట వచ్చేదిగా ఉంది. సో అది 30 అంతులు గాను 60 అంతులు గాను 100 అంతులు గాను ఆ యొక్క ఫలాన్ని ఇచ్చేదిగా ఉంది. అయితే మనము ఎంతగా దేవుణ్ణి మనము మన జీవితాల్లో ఆ యొక్క ప్రూనింగ్, ఆ యొక్క కటింగ్ని మనము అనుమతిస్తామో అంత ఎక్కువగా ఆ యొక్క ఫలాన్ని మనము చూసేవరంగా ఉంటాం. సో మనము తక్కువగా దేవుణ్ణి అనుమతిస్తే, రైట్, మనము దేవునితో సహకరించకపోతే, మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే మనం తక్కువ ఫలాన్ని చూసేవరంగా ఉంటాము. అయితే మనలోని దేవునికి సమర్పించి అవన్నీ కూడా తీసినట్లయితే ఎక్కువగా ఫలాన్ని మనము చూసేవరంగా ఉంటాం. సో ఈ విధంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఆ యొక్క ఫ్రూట్ని చూసేవాడుగా ఉంటాడు. సో ఈ ఫ్రూట్ ఎటువంటి ఫ్రూట్ అంటే ఇది నీతికరమైన ఫ్రూట్, ఇది రైచియస్ యాటిట్యూడ్ కదా, నీతికరమైన ఫ్రూట్. మనము యోహాను కీర్తనలో 1వ అధ్యాయంలో మనం చూసాం కదా, మనం దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసం కూర్చుండగా మనల్ని ఏం చేసినాడు, దేవుడు నీతిమంతులుగా చేసినాడు కదా. సో దట్స్ అ ఫ్రూట్, అది ఆ రకమైన ఫ్రూట్ని మన జీవితంలో ఆయన ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అంటే దేవుని పట్ల ఆసక్తి, దేవుని చిత్తాన్ని పట్ల ఆసక్తి, దేవుని చిత్తానుసారంగా జీవించడం పట్ల ఆసక్తి, దేవుని నీతిని మన జీవితంలో జరిగించే ఆసక్తి, అటువంటి ఆలోచన కలిగి ఉండడం కదా, అదంతా కూడా మనం ఏం చూస్తున్నాము, దేవుని యొక్క ఆ యొక్క ఫ్రూట్గా మనము చూసేవారుగా ఉన్నాం. సో మన జీవితాన్ని ఈలోక ఆశ నుంచి ఫలం లేని జీవితం నుంచి ఆయన ఫలభరిత జీవితంగా చేసినాడు.
దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనల్ని చేస్తాడు. అందుకే ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 10 ఏముంటుంది? దే ఆర్ సేవ్డ్ అంటూ గుడ్ వర్క్స్ దట్ ఆర్ ఆర్డైన్డ్ బిఫోర్. ముందుగా నిర్ణయింపబడిన క్రియలు మనల్ని చేయడానికి దేవుడు మనల్ని రక్షించిన వాడుగా ఉన్నాడు. క్రియల వల్ల మనం రక్షణ పొందలేదు, కానీ రక్షణ పొందినప్పుడు దేవుని యొక్క క్రియలు మనం చేసేవారంగా ఉన్నాం. సో అది ఆ యొక్క ఫలాన్ని ఇచ్చేదిగా ఉంది. అది నీతి కార్యాలు, నీతి క్రియలు కాబట్టి ఆ నీతి ఫలాన్ని మనము చూసేవారంగా ఉంటాం. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఎప్పుడు మనము దేవునిలో అబ్బాయిడై ఉంటామో, ఆ దేవునిలో మనం నిలిచి ఉంటామో, దేవుడు ఎప్పుడైతే మన పాపాలు మనం ఒప్పుకొని యేసు ప్రభువులో జీవిస్తామో అప్పుడు మనము ఆ యొక్క నీతి ఫలాలని, నీతి కార్యాలని మనము చేసే వారంగా ఉన్నాం. అందుకే ఏముంటుంది బైబిల్లో? మాథ్యూ 7:7 ఈ షల్ బి నోన్ బై యువర్ ఫ్రూట్. మీ క్రియల ద్వారా, మీ ఫలాల ద్వారా మీరు ఏమైనారో అది తెలవబడుతుంది అని రాయబడింది. సో మన ఫలాలు అంటే మన జీవితము మనము ఇతరులకి చెప్పాల్సిన అవసరం లేదు. నేను అట్లాంటి వాడిని, ఇట్లాంటి వాడిని, నేను అట్లా అనేసి కదా. మనం చేసే క్రియలు బట్టి అందరు కూడా తెలిసేవారుగా ఉన్నాం. సో మనం క్రైస్తవులం అయితే దేవుని కార్యాలు చేసేవారుగా ఉన్నాం, ఈ లోకస్తులం అయితే ఈ లోక కార్యాలు మనము చేసేవారుగా ఉన్నాం. అందుకే దేవుడు ఏం చేస్తాడు? చేసుకో మనల్ని ఆ యొక్క ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూస్తాం. రోమన్స్ చాప్టర్ 11:17 అక్కడ ఒక ఒలీవ చెట్టు ఉంటుంది. ఆ ఒలీవ చెట్టుకి ఇశ్రాయేలుని ఆయనకి వాళ్ళని అందులో ఉంచిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే వారు ఆయనని విశ్వసించలేదో వారిని ఆ యొక్క ఒలీవ చెట్టు నుంచి ఆ యొక్క బ్రాంచెస్ అన్ని ఆయన్ని తొలగించేసి ఏం చేసినాడు? సంఘాన్ని ఆయన అందులో అమర్చిన వాడుగా ఉన్నాడు, అందులో గ్రాఫ్ట్ చేసిన వాడుగా ఉన్నాడు. తద్వారా మనము దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క జీవితాన్ని, దేవుని యొక్క లైఫ్ని మనము పొందగలిగి ఆ విధంగా జీవించే వారంగా ఉన్నాం. సో క్రైస్తవులు ఉన్న వాళ్ళు ఎటువంటి వారు తప్పకుండా ఫలాలు కలిగిన వారుగా ఉన్నారు. నీ జీవితంలో ఫలం లేదంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డవో కాదో మనం పరీక్షించుకోవాలి. అయితే దేవుడిలో ఎదగాలంటే ఏం చూస్తే మనల్ని కత్తిరింపబడాలి కదా, మనల్ని ప్రూన్ చేయాలి దేవుడు. సో ఆయన ఏ విధంగా ఏ విషయాలు మన జీవితంలో ఆయన కట్ చేసేవాడుగా ఉన్నాడో మనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. మనల్ని ఏ విషయాల్లో, 2 విషయాల్లో ఆయన మనల్ని శుభ్రపరిచేవాడుగా ఉన్నాడు. ఆ యొక్క డ్రైనెస్, ఆ యొక్క ఎండిపోయిన ఆ కొమ్మల్ని ఆయన కట్ చేసేవాడుగా ఉన్నాడు. మొదటిది మన హెబ్రీ చాప్టర్ 12:1. ఇంత గొప్ప సాక్షాత్కారం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారము సులువుగా చెక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పరుగు రంగంలో ఓపికతో పరిగెత్తడం. సో ఇక్కడ ఏం చూస్తున్నాం? ఇక్కడ ప్రతి భారమును, రైట్, ఇంకా సులువుగా చిక్కులు పెట్టు పాపం, రైట్, ఈ రెండింటిని కూడా ఏం చేస్తున్నాడు దేవుడు మన జీవితంలో ఆయన కట్ చేసేవాడుగా ఉన్నాడు. సో ఈ 2 ఏం చేస్తున్నాయి? మన పనుబంధంలో మనము పరిగెత్తలేకపోయినట్టుగా చేస్తున్నాయి కదా, మన జీవితంలో ఎదిగే లేకుండా విధంగా చేస్తున్నాయి, మన జీవితంలో ఫలభరితమైన జీవితం లేకుండా చేస్తున్నాయి కదా. అందుకే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? మన జీవితంలో ఆ యొక్క భారాన్ని ఆయన కట్ చేసేవాడుగా ఉన్నాడు. ఆ భారం ఎటువంటిదైనా ఉండొచ్చు కదా, ఆ యొక్క బరువు ఎటువంటిదైనా ఉండొచ్చు. అది మనకి దేవునికి సమయాన్ని ఇవ్వకుండా అది చేసేదైనా ఉండొచ్చు, దేవుని సమయాన్ని తీసుకునేదైనా ఉండొచ్చు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే వాటికి ప్రాధాన్యత ఇచ్చే బరువు అయి ఉండొచ్చు కదా. ఇంకోటి ఏం చూస్తున్నాం? సులువుగా చిక్కులు పట్టు పాపం అంటే ఏంటి? ఇప్పుడు మనకు జనరల్గా తెలుస్తుంది కదా, ఒక వ్యక్తి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చినాడు అనుకోండి, ఫ్యామిలీలో డయాబెటీస్ ఉందనుకోండి, అయితే అతను కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ వ్యక్తి బాగా స్వీట్స్ ఇష్టపడ్డాడు అనుకోండి, ఏం చేస్తున్నాడు? ఆయన స్వీట్స్ తిన్నప్పుడు ఏమవుతుంది? తను డయాబెటీస్ని కొని తెచ్చుకున్న వాటిగా ఉంటాడు. తనకు తెలుసు అది తినకూడదని, అయితే అది తింటా ఉన్నాడు. దాని ద్వారా ఏమవుతుంది? ఇంకా డయాబెటీస్కి దగ్గరగా అయ్యేవారుగా ఉంటారు కదా, ఆ డయాబెటిక్ పేషెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదేవిధంగా
కొన్ని శోధనలు, కొన్ని విషయాలు అది దేవునికి ఇష్టం కాదని మనకు తెలిసినప్పటికీ మనం ఎంతగానో ఆశపడేవారంగా ఉన్నాం, ఎంతగానో ఆశపడి అవి మనం చేసేవారంగా ఉన్నాం. ఏముందిలే దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడు కదా అనేసి అవి మనం చేసేవారంగా ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మన ఎదుగుదలకి అడ్డుగా ఉన్నాయి కదా. ఈ యొక్క భారమైన విషయాలు, ఈ యొక్క పాపాలు, ఇవన్నీ కూడా మనకి మన జీవితంలో మనం ఫలభరితమైన జీవితం కలిగి ఉండడానికి అడ్డుగా ఉన్నాయి, దేవుళ్ళు ఎదగడానికి అడ్డుగా ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, వీటిని కట్ చేసేవాడుగా ఉన్నాడు. రెండవ కటింగ్ ఏంటంటే, రెండవ ప్రూనింగ్ ఏంటంటే, మనము నిజంగా దేవుడు ఉన్నప్పుడు దేవుడు మనల్ని పరీక్షించేవాడుగా ఉన్నాడు కదా, మనల్ని పరీక్షించేవాడుగా ఉన్నాడు. అది ప్రూనింగ్, అది కూడా కత్తిరింపు కదా. సో ఇట్ ఆల్సో గోస్ టు పెయిన్, అది కూడా ఒక పెయిన్తో కూడుకున్న విషయం. అయితే ఎప్పుడైతే మనము ఈ విధంగా దేవుడిలో ఉన్నాను, దేవుడు నన్ను ఈ పరీక్షలు కదా, ముందుటేమో శోధనలు, ఇప్పుడేమో ఈ పరీక్షల ద్వారా నన్ను తీసుకెళ్తున్నాడని మనం గ్రహించినట్లయితే మనం ఏమి కలిగి ఉండాలి చూద్దాం. జేమ్స్ చాప్టర్ 1 verse 2 ఏమిటి అందులో, కౌంట్ ఇట్ ఆల్ జాయ్ వెన్ యూ గో త్రూ ట్రయల్స్ అని చదవని తెలుగులో. సహోదరులారా, మీ విశ్వాసంలో కలిగే పరీక్ష మ్మ్. ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందంగా ఎంచుకున్నది. తెలుగులో శోధన ఉంటుంది కానీ అది శోధన కాదు, అది పరీక్ష కదా. పరీక్ష, శోధన అంటే అది మన వల్ల జరిగింది, పరీక్షలు దేవుడు కలిగించేవాడుగా ఉన్నాడు కదా. శోధనలు రైట్ మనం చూస్తాం, చుక్కులు పట్టు పాపము కదా, ఆ యొక్క పెద్ద బరువైన విషయాలు. అయితే పరీక్ష ఎందుకు ఇస్తుంది, మనము ఎగ్జామ్స్ మనము ఇయర్ అంతా చదువుకొని రైట్ ఆ యొక్క పరీక్షని మనం రాసి పాస్ అయినట్లయితే మనము హయ్యర్ గ్రేడ్కి వెళ్ళేవారంగా ఉన్నాం కదా. అదేవిధంగా దేవుడు ఈ యొక్క పరీక్షల్ని మన జీవితంలో తెచ్చి ఆయన ఈ విషయాలు మనల్ని కట్ చేసినప్పుడు, ఎప్పుడైతే మనం ఈ పరీక్షల్లో మనము విజయం సాధిస్తామో మనల్ని అధికమైన మెచ్యూరిటీలోకి, అధికమైన విశ్వాసంలోకి, అధికమైన బలంలోకి ఆయన మనల్ని చేసేవాడుగా ఉన్నాడు. సో ఆ విధంగా తండ్రి అయిన దేవుడు రెండు విషయాల్లో మనల్ని ఈ విధంగా కట్ చేసేవాడుగా ఉన్నాడు. ఒకటేమో మన పాపాలని మనల్ని దూరంగా చేయాలని, ఏదైతే మనల్ని ఎదుగుదలలో అనుకుంటుందో వాటిని దూరంగా చేయాలని ఆయన కట్ చేస్తూ ఉన్నాడు. ఇంకోటి, మనం ఇంకా అధికంగా దేవుళ్ళో బలపడాలి, దేవుళ్ళో ఇంకా అధికంగా మనం ఫలభరితంగా ఉండాలని ఆయన మనల్ని పరీక్షిస్తూ ఆ విధంగా మనల్ని కట్ చేసేవాడుగా ఉన్నాడు కదా. ఒక అథ్లీట్ రైట్, ఈ రోజులలో అథ్లీట్స్ మనం చూసినట్లయితే ఒక ఫస్ట్ ఎస్పెషలీ 100 meters రన్నింగ్ రేస్ మనం చూసినట్లయితే మొదటి వ్యక్తి రైట్ రెండో వ్యక్తికి తేడా కొన్ని మైక్రో సెకండ్స్, నాట్ ఈవెన్ సెకండ్, కొన్ని మైక్రో సెకండ్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే, అథ్లీట్స్ వాళ్ళు పరుపందంలో ఉన్నవాళ్ళు ఆ మైక్రో సెకండ్స్ని అధిగమించాలని, ఒక సెకండ్ కాదు 0.001 ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని అధిగమించాలని ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ప్రయాసపడతారు, ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ట్రైన్ చేస్తారు, వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేస్తారు రైట్. వాళ్ళు ఎంతో ఎక్సర్సైజ్ చేస్తారు, తద్వారా ఏదైతే 1-2 seconds ఇక మైక్రో సెకండ్స్ ఏదైతే వాళ్ళు వెనకబడ్డారో ఆ మైక్రో సెకండ్స్ని ఛేదించి మొదటి స్థానం రావాలని. సో ఎప్పుడైతే ఆ విధంగా మొదటి స్థానం వస్తుందో ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప జాయ్. అదేవిధంగా దేవుడు మనల్ని ఎప్పుడైతే ఈ విధంగా కట్ చేస్తాడో, తద్వారా ఎప్పుడైతే మనం ఆ జీవితంలో ఎన్నో గొప్ప ఫ్రూట్ మనం చూస్తామో అప్పుడు దేవునికి మహిమ, మనకి ఆనందం. సో తండ్రి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన రెండు విషయాలు చేస్తున్నాడు కదా. మన పాపాలని కట్ చేస్తున్నాడు, ఆయన మనం ఇంకా అధికంగా ఎదగాలని ఆయన ఆ విధంగా కట్ చేస్తా ఉన్నాడు. సో అయితే దేనితో కట్ చేస్తాడు తండ్రి దేవుడు, దేనితో కట్ చేస్తున్నాడు చూడండి. Hebrews chapter 4 verse 12. Hebrews chapter 4 verse 12. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము కలదే, రెండెంతలు గల ఎటువంటి ఖడ్గము కలదు వాయువుగా ఉంది, ప్రాణాలను కీలను ఊరులను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చాలు. సో దేనితో కట్ చేస్తున్నాడు ఆయన, వాక్యం అనే కత్తితో కదా, రెండంచుల ఖడ్గం. సో ఇట్స్ ఎంతో షార్ప్ అయిన కత్తి కదా. దేవుడు తండ్రి దేవుడు వాక్యం అనే ఆ యొక్క కత్తితోని ఆయన మనల్ని ఆ యొక్క తీగల్ని ఆయన కట్ చేసేవాడుగా ఉన్నాడు. తద్వారా మనం ఇంకా అధికంగా దేవునిలో బలపడి స్థిరపడి ఉండేవాడుగా ఆయన చేసేవాడుగా ఉన్నాడు.
సో ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన వాడేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని అధికంగా చదవాలి, అధికంగా మనం నేర్చుకోవాలి, అధికంగా దేవుడిలో ఉండాలి. దేవుడు ఒక్కటే దేవుడి వాక్యాన్ని మనకి ఇచ్చినాడు కదా, ఇంకా మనకి ఎటువంటి సోర్స్ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని వాక్యం మనం చదువుతామో, దేవుని మాటలు మనం వింటామో, అది ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనల్ని ఆయన బలపరిచేవాడుగా ఉంటాడు. అయితే ఎంత అధికంగా మనం దేవుడిలో దేవుని వాక్యంలో ఉంటామో, మనం అంత అధికంగా దేవుడు మనల్ని పూర్తి చేయడానికి ఆయన ఇష్టపడతాడు. అంత అధికంగా మనం ఏం చేస్తాం? మనము వి అలో గాడ్ ద ఫాదర్, ఇప్పుడు తండ్రి దేవుణ్ణి మనల్ని ఆ విధంగా ఆయన కట్ చేయడానికి మనము అనుమతిస్తాం. తద్వారా మనము దేవుడిలో అధికంగా ఉండగలము. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని అధికంగా చదవాలి. మీరు 10 నిమిషాలు చదువుతున్నాం అనుకోండి, రోజుకి 20 నిమిషాలు చదవాలి. ఒక గంట సేపు చదువుతున్నాం అనుకోండి, రోజుకి గంట కన్నా ఎక్కువ చదవాలి. సో కన్సిస్టెంట్గా చదవాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉంటాడు. సో అది ఏం చూపిస్తుందంటే, మనము దేవునికి మనము ఆ యొక్క తీగకి, ఆ యొక్క ద్రాక్షవల్లికి, ఆ యొక్క వైన్కి మనము అటాచ్ అయిన వరమని చూపిస్తుంది. మనము అబ్బాయిడు అంటే అందులో నిలిచిన వరమని చూపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యంలో మనం ఉండాలి. సో తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఆ యొక్క వాక్యం అనే ఖడ్గం ద్వారా, ఆ కత్తి ద్వారా మనల్ని కట్ చేసేవాడుగా ఉన్నాడు. తద్వారా మనం దేవుడిలో ఇంకా అధికంగా ఫలించాలి. సో ఎప్పుడైతే మనం దేవుడిలో నిల్చుంటామో, ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో నిల్చుంటుందో ఏముంటుంది? బైబిల్ మీరు అధికంగా ఫలించేవారుగా ఉన్నారు. సో దీన్ని బట్టి తండ్రికి మహిమ కలిగేదిగా ఉంది. కాబట్టి ఈ యొక్క బెనిఫిట్స్ మనం చూసినట్లయితే, ఈ యొక్క పోర్షన్లో మనం చూసిన భాగంలో మనము దేవునిలో నిలిచిండడం వల్ల మనకు కలిగే ఆ యొక్క మంచి పనులు, ఆ బెనిఫిట్స్ ఏంటని మనం చూస్తే, మొదటిగా మనము దేవునిలో అంటబడి ఉంటే కదా, ఆ దేవునిలో అబ్బాయి ఉంటే, ఆ యొక్క ద్రాక్ష వైన్కి, ద్రాక్ష వల్లికి మనము నిలిచి ఉంటే, అబ్బాయిడు అంటే ఏమవుతుంది? ఏం చూస్తుందని? మనం నిజంగా దేవుని బిడ్డలం, వీఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్, దేవుని కుమార్తెలని అది యొక్క ఎవిడెన్స్. అయితే జూడా ఏం చేస్తాడు? ఆయన దేవుడు లేడు కాబట్టి అది కత్తిరింపబడింది. ఆయన తీసుకెళ్ళి ఆయన ఆ యొక్క నరకంలో వేసినవారుగా ఉన్నాడు. సో ఎప్పుడైతే మనం దేవుడిలో ఉంటామో, ఆ యొక్క దేవుడిలో నిల్చుంటామో, అది ఏం చూపిస్తుందంటే మనం దేవుని బిడ్డలమని చూపించేదిగా ఉంది. కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మీద పనిచేసేవాడుగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని కట్ చేసేవాడుగా ఉన్నాడు, ప్రూన్ చేసేవాడుగా ఉన్నాడు. అది ఏదైతే ఎండిపోయిందో ఆ కొమ్మలోంచి అది తీసివేసి బహుగా ఫలింపేలాగా ఆయన చేసేవాడుగా ఉన్నాడు. అదంతా కూడా మన జీవితంలో మనం చూసేవాడుగా ఉన్నాం. సో దట్స్ ఫస్ట్ బెనిఫిట్. రెండో బెనిఫిట్ మనం చూసినట్లయితే, మనము దేవునిలో ఎప్పుడైతే నిలిచి ఉంటామో మనం బహుగా ఫలించే వారంగా ఉంటాం. వాక్యంలో ఇవ్వబడింది అనేక విషయాల్లో ఆ యొక్క ఫ్రూట్ గురించి మనకి రాయబడింది. గలీషియన్స్ చాప్టర్ 5 verse 22 to 23లో మనం చూసినట్లయితే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. మనం ఎప్పుడైతే దేవుడు నిలిచుంటామో మన జీవితంలో ఏం కనపడుతుంది? ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మీయ ఆ యొక్క ఫలాన్ని మనం చూసేవారు ఉంటాం. లవ్, జాయ్, పీస్, గుడ్నెస్, రైట్, జెంటల్నెస్. సో ఇవన్నీ కూడా మన జీవితంలో మనం చూసేవారు అంటాం. సో దట్స్ వన్ ఫ్రూట్. ఇంకా సెకండ్ ఫ్రూట్ మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 1:13 ఏముంటుందంటే, అక్కడ పౌలు రోమీయులకు రాస్తూ వాళ్ళతో అంటాడు, నేను మీ మధ్య ఫలాలని సంపాదించుకోవాలని మీ మధ్యకి మీకు రాస్తున్నాను అంటాడు. అంటే రక్షణ, ఎవరైనా వ్యక్తి రక్షణ పొందితే అది కూడా ఒక ఫలమే. అందుకే మనం ఈరోజు ఆ యొక్క శాంటారీటా ఆ యొక్క ఫార్మర్స్ మార్కెట్కి వెళ్ళి అనేకుల్ని మనము ఇన్వైట్ చేయగలిగినాం కదా. ఇక్కడ చర్చ్ ఉంది, రండి అని చెప్పినప్పుడు చాలామంది సంతోషపడినారు, చాలామంది వస్తామన్నారు, రైట్. అట్లీస్ట్ వాళ్ళు తీసుకున్నారు. సో వీ నీడ్ టు ప్రే ఫర్ దెమ్ సో దట్ వెన్ దే కమ్, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేస్తే వాళ్ళు రక్షణ పొంది ఆ యొక్క ద్రాక్ష వల్లికి వాళ్ళు అంటబడేవారుగా ఉంటారు. కాబట్టి ఫ్రూట్, రక్షణ కూడా అదొక ఫలమైనది. నువ్వు క్రైస్తవుడిగా ఉంటే నువ్వు వాక్యం చెప్పేవాడుగా ఉంటావు, దేవుడు కార్యం చేసేవాడుగా ఉంటావు. సో అది కూడా ఒక ఎవిడెన్స్. సో వాట్ ఈస్ ద థర్డ్ బెనిఫిట్? ఇంకోటి మనం చూద్దాం ఫ్రూట్లో. ఇక దేవుని ఆరాధించడం, అది కూడా ఒక ఫ్రూట్. హీబ్రూ చాప్టర్ 13 verse 15 ఏముంటుంది? దేవుని మన పెదవులతో ఆరాధించడం కూడా దేవుడు ఇచ్చినటువంటి ఒక ఫ్రూట్. ఆత్మ సత్యంతో ఆయన ఆరాధించే వారుగా ఉండాలి. ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్,
మన జీవితం మార్చేదిగా ఉంటుంది కదా. మనము దేవుని నీతిని దేవుని ఆయన చిత్తాన్ని మనం జరిగించే వారంగా ఉన్నాం. సో అది ఎక్కడ చూస్తామంటే ఫిలిపియన్స్ చాప్టర్ 1:11. సో ఈ విధంగా మన జీవితము ఫలభరితంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవునిలో అంటబడి ఉంటామో, దేవునిలో ఉంటామో, మనము దేవుని బిడ్డలమని రుజువే కాకుండా మన జీవితము ఫలభరితంగా ఉంటుంది. అంతేకాకుండా మూడోది ఏం చూస్తున్నామో అది దేవునికి మహిమ కదా. వర్స్ 8 ఏం చూస్తున్నాం, బై దిస్ మై ఫాదర్ ఈస్ గ్లోరిఫైడ్. ఇది దేవుని మహిమపరిచేదిగా ఉంటుంది మనం ఎప్పుడైతే దేవునిలో అంటబడి ఉంటామో. అంతేకాకుండా మనము దేవుని యేసు ప్రభు యొక్క శిష్యులమని అనేవారంగా ఉంటాం. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే మనము దేవునిలో అంటబడి ఉంటాము. వి అబాయిడ్ టు దట్ వైన్. ఆ యొక్క ద్రాక్షవల్లికి మనం ఎప్పుడైతే అంటబడి ఉంటామో అప్పుడు ఈ యొక్క దీవులన్నీ కూడా మనము పొందేవారంగా ఉంటాం. కాబట్టి మీ జీవితం ఎలా ఉంది? మీరు నిజంగా దేవుల్లో ద్రాక్షవల్లికి అంటబడి ఉన్నారా? ఆర్ యు అవాయిడింగ్ ఇన్ ద వైన్? లేకుంటే మీ జీవితం జూడా యొక్క తీగ వల్ల ఉంది. ఆ విధంగా ఉంటే ఇదే సరైన సమయం. సో దేవుణ్ణి యాక్సెప్ట్ చేయండి. అయితే మీరు దేవుళ్ళు అంటబడి ఉన్నప్పటికీ మీ జీవితం ఫలభరితంగా లేదా, దానికి కారణాలు ఏమంటాయి అది మీకే తెలుసు, నాకు తెలుసు. అది దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా, లేకుంటే నా పాపాలు అవి అడ్డుగోడలుగా ఉన్నాయా నా యొక్క ఆత్మీయ జీవితంలో? సో ఆ విధంగా అంటే వీ షుడ్ అలౌ గాడ్ టు ప్రూన్ అది ఆ విషయాలు కట్ చేయడానికి దేవుడిని మనం అనుమతించాలి. ఎప్పుడైతే మనం దేవుడి సన్నిధికి తెలియదు, ప్రభా నేను ఈ విషయాల్లో సరిగ్గా లేను, ఈ విషయంలో నేను తప్పిపోయినాను, నన్ను క్షమించంటే దేవుడు ఏం చేసేవాడున్నాడు, అది కట్ చేసేవాడుగా ఉంటాడు. అది ఎప్పుడైతే కట్ చేస్తాడో అక్కడ బహుఫలాన్ని మనం చూసేవాడుగా ఉంటాం. కాబట్టి ఈరోజు మీ స్థితి ఎట్లా ఉంది? దేవుడిలో అంటబడి వెళ్తున్నారా? ఫలభరితమైన జీవితం ఉందా? ఆ విధంగా ఉంటే ప్రైజ్ గాడ్. ఆ విధంగా లేకపోతే మీరు దేవుని క్షమాపణ అడిగి సరిగా ఉంటారు. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్. ప్రారంభం చేసుకుందాం. కృపల తండ్రి,